సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. పేరు మాత్రం కేదార్నాథ్, మనిషి మాత్రం అచ్చో అమ్మాయిలాగే ఉన్నారండి. మగవాళ్ళు ఆడవేషం వేసుకుని చేయగానే వీళ్ళు ఆడంగి వాళ్ళుగా ఉంటారు అనేటువంటి మాటలు చాలా పట్టాం. స్త్రీలు పురుషులతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. నేను ఎందుకు వాళ్ళకు కూడా డాన్స్ నేర్పకూడదు? ఇక డాన్సే ప్రపంచం. పడుకున్నా అలుగుతున్న డాన్సే, కూర్చున్నా డాన్సే, డ్రైవింగ్ చేస్తున్నా డాన్సే. ఏదన్నా ఒక కోరికలు ఏమన్నా ఉన్నాయంటే ఏ కోరికలు చెప్తారు మీరు? అందరి చావులాగా నాకు రాకూడదు. చేది మిస్ ప్రజెంట్ చేస్తూనే. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. మన భారతదేశం సాంప్రదాయానికి పెట్టిన పేరు. ఆ సాంప్రదాయాల్లో కళాకారులకు చాలా మంచి విలువ ఉందనే చెప్పాలి. సో ఈ కళాకారులు చాలామంది కళలను నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిల్లో నృత్య కళాకారులు చాలామంది ఉన్నారు. ఇక నృత్య కళాకారుల గురించి మనం ముఖ్యంగా చెప్పుకుంటే కూచిపూడి నృత్యం. సో ఈ కూచిపూడి నృత్యం అనేది చాలా సాంప్రదాయానికే పెట్టిన పేరు అన్నట్లుంటుంది. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ మేకప్ కానీ, వాళ్ళ నృత్యం కానీ. సో ఈ కళని నమ్ముకొని ఇదే మాకు ఆధారం అని బ్రతుకుతున్న నృత్య కళాకారులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు ఇప్పుడు మన దగ్గరికి వచ్చారు. కూచిపూడి నృత్య కళాకారులు కేదార్నాథ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నామండి. మిమ్మల్ని చూస్తే కేదార్నాథ్ గారు అని అనాలని అనిపించట్లేదు. ఏ కళ్యాణినో ఏదో చెప్పాలి అంటే పేరు మాత్రం కేదార్నాథ్, మనిషి మాత్రం అచ్చో అమ్మాయిలాగే ఉన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కేదార్నాథ్ గారు, ఫస్ట్ మీ గురించి ఒక్కసారి అంటే మీ పుట్టిన ఊరు కానీ, తర్వాత మీ ఎడ్యుకేషన్, మీ క్వాలిఫికేషన్ ఒక్కసారి. నేను ఆంధ్రప్రదేశ్ ఏలూరులో పుట్టానండి. మా అమ్మగారు భాగ్యలక్ష్మి గారు, మా నాన్నగారు వెంకటలింగ దేవర్ గారికి ద్వితీయ కుమారుడిగా నేను పుట్టాను. మా నాన్నగారు నాకు 1 year ఉండగానే స్వర్గస్థులయ్యారు. తర్వాత మా అమ్మగారు, మా తాతయ్య గారు, నాన్నమ్మ గారి దగ్గరే, మా బాబాయ్ పిన్ని వాళ్ళ దగ్గరే పెరిగాను. అలాగే నాకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు. నా ఎడ్యుకేషన్ వచ్చేసరికి సిఆర్ఐటి కాలేజీలోనే బీఎస్సీ బీఈడి చేయడం జరిగింది బయాలజికల్ సైన్స్లో. తర్వాత నా డాన్స్లో వచ్చేసరికి దూరదర్శన్లో బి గ్రేడ్ ఆర్టిస్ట్ కళాకారుడిగా గుర్తింపు పొందాను. అలాగే డిప్లొమా ఇన్ కూచిపూడి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ద్వారా కూడా చేయడం జరిగిందండి. మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి బిఈడి. మరి ఈ కూచిపూడి నృత్యాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఈరోజు పురుష కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకే ఒక గురువు, అంటే మనం ఎలా చెప్పాలంటే ద్రోణాచార్యుడిగా, ఏకలవ్యుడు ఎలా అయితే ద్రోణాచార్యుడిగా ప్రతిమని పెట్టుకుని చేశాడో, ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మా అందరికీ ఒక కళని నేర్చుకోవాలి, కళ ద్వారా మనం సమాజానికి ఎంతో చెయ్యొచ్చు అనేటువంటి దృక్పథాన్ని కల్పించిన వారు సాక్షాత్తు స్వర్గశ్రీ కళా తపస్వి విశ్వనాథ్ గారు. ఎందుకు చెప్తున్నానంటే, విశ్వనాథ్ గారి సినిమాని నేను నా 2nd class చదివేటప్పుడు చూశానండి, సాగర్ సంగమం సినిమా. ఆ సాగర్ సంగమం సినిమాలో కమల్ హాసన్ గారు చేసినటువంటి నాట్యాన్ని చూసి మంత్రముగ్ధులై అక్కడ నుంచి నేను నాట్యం నేర్చుకోవాలని ప్రారంభించడం జరిగింది. తర్వాత నా 8వ తరగతి అంటే 13వ ఏట నేను నాట్యాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మీ ఎదురుగుండా వచ్చి ఈ రకంగా నేను కళాకారుడుగా ఒక పొజిషన్లో ఉన్నాను అంటే దానికి ముఖ్య కారణం కళా తపస్వి స్వర్గీయ విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు. సో ఆయనకి నేను జన్మజన్మలా రుణపడి ఉంటాను. కేదార్నాథ్ గారు, మామూలుగా కూచిపూడి నృత్యం అంటే అమ్మాయిలు కూడా చేస్తూ ఉన్నారు కదా, అసలు ఎవరు చేయాలి దీన్ని? కూచిపూడి అనేది మనకి విజయవాడకి 40 kilometerల దూరంలో మొల్ల అనేటువంటి గ్రామం దగ్గర ఉందండి. ఈ కూచిపూడి నృత్యం మనకి సిద్ధేంద్ర యోగి అనేటువంటి మహాముని భామా కలాపం అనేటువంటి అంశం ద్వారా తయారు చేయడం జరిగింది. ఈ కూచిపూడి నాట్యం మొదట ఓన్లీ మగవాళ్ళు మాత్రమే చేసేవారు. ఇది భాగవతుల మేళ, అలాగే యక్షగానం టైప్లో ఉండేది. అంటే ఒక డ్రామా నాటకీయ ప్రక్రియలో ఉండేది. దీనిలో అందరూ కూడా మగవాళ్ళు మాత్రమే చేసేవారు. మగవాళ్ళే స్త్రీ పాత్ర వేసి చేసేవారు. అసలు స్త్రీలకి ఈ కూచిపూడి నాట్యంలో అనుమతి ఉండేది కాదు.
తర్వాత వెంపటి చిన్న సత్యం గారు ఓన్లీ మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా చెయ్యొచ్చు అని చెప్పి ఆయన కృషితో ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా నాట్యం చేస్తున్నారు. కానీ కూచిపూడి ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే చెందినటువంటి నాట్యం. అందుకనే ఆ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో దాన్ని రూపానురూపం అంటాం. అంటే మగవాళ్ళు ఆడవేషం తీసుకొని చేసే ప్రక్రియని రూపానురూపం. ఆ ప్రక్రియనే ఇప్పటికీ నేను అనుసరిస్తున్నాను. మన ముందు తరాల వారికి కూచిపూడి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని చెప్పే సో ఈ వేషధారంతో మీ ముందున్నాను. ఎలాంటి సపోర్ట్ అంటే ఒక అబ్బాయి ఉండి ఒక అమ్మాయి లాగా పూర్తిగా మీరు ఇట్లా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? నాకు లెక్క ప్రకారం 8వ తరగతి చదివేటప్పుడు ముందు 7th క్లాస్ మనకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి. అప్పుడు చదువుకునే రోజుల్లో మా ఇంట్లో వాళ్ళని అడిగాను, ఇలా నేర్చుకుంటాను అంటే మన ఇంట్లో ఎవ్వరికీ లేదు, అసలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎవరికి కూడా మనకి లేదు, నువ్వు ఇప్పుడు నేర్చుకుంటే ఎలాగని ముందు అన్నారు. తర్వాత సరే నువ్వు 7th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వు, అప్పుడు నేర్పిస్తా అన్నారు. దానికోసం చదివి 7th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఏలూరులో కళాదీపిక నృత్య అకాడమీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు కుమారి పార్వతీ రామచంద్రన్ గారు. ఆమె వద్దనే నేను 15 సంవత్సరాలుగా ఈ కళను అభ్యసించడం జరిగింది. ఆమెను గురువు అనడం కన్నా తల్లి అనడం చాలా సమన్వయం. ఎందుకంటే మా తల్లి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించి ఈరోజు ఇంత గొప్ప కళాకారుడిగా తీర్చిదిద్దారు. సో ఆవిడకి కూడా నేను జన్మజన్మల రుణపడి ఉంటాను. అంటే ఇప్పుడు మామూలుగా ఎలా ఉంది అంటే పరిస్థితి, ఒక అమ్మాయి వెళ్ళిన ఆడవాళ్ళనే చెప్పుకుందాం. సో అంటే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టడం, అవునండి, ఫాలో అవ్వడం, జస్ట్ రోడ్డు మీద వెళ్తేనే మనం చాలా చూస్తున్నాం. అలాంటి మీరు ఇంత చక్కగా అందంగా రెడీ అయ్యి ఒక స్టేజ్ పైన మీరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మగవాళ్ళు ఆడవేషం వేసుకుని చేయగానే వీళ్ళు ఆడంగి వాళ్ళుగా ఉంటారు, వీళ్ళ ప్రవర్తన సరిగా ఉండదు, వీళ్ళ బిహేవియర్ సరిగా ఉండదు, వీళ్ళు ఆడంగ వేషాలే వేస్తూ ఉంటారు అనేటువంటి మాటలు చాలా పట్టాం. మేము ఆడంగ వాళ్ళం అయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భస్మాసురుని సంహరించడానికి మోహిని అవతారం ఎత్తారు. అలాగే భారతంలో చూసుకుంటే బృహన్నల అర్జునుడు బృహన్నలగా వేసి అక్కడ భారత కురుక్షేత్ర యుద్ధానికే కారణమయ్యారు. మరి వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళ కింద లెక్క అవుతారు. ఎందుకు సమాజం ఎలా చూస్తుంది? ఈ కళ ఎవరి కోసం? మీకోసం, మీ ఆనందం కోసం, ఆ భగవంతుని సన్నిధి కోసం. అంటే ఆడవేషం వేయడం తప్పు అని మీరు అనుకున్నప్పుడు మరి వాళ్ళు వేసేది కూడా తప్పే. కళని కళగానే చూడండి. ఆ కళాకారులుగా మేము ఈ వేషధారం వేసినప్పుడు మా యొక్క హావభావాలు కానీ మా నడక కానీ అన్నీ కూడా ఆడవాళ్ళు చేసినట్లుగానే ఉంటేనే అది రక్తి కట్టుంది. సో దానికోసం మేము చేస్తున్నాం తప్ప ఏదో కావాలనో ఏదో ఆడవేషం వేసుకుని మేము చెయ్యట్లేదు. ఇలాంటి చాలా రూమర్స్ ఎదుర్కోవడం జరిగింది. ఒక్కొక్కసారి చచ్చిపోవాలని కూడా అనిపించింది. కానీ తర్వాత మా ఇంట్లో కుమారి గారు అని ఒక ఆవిడ అద్దెకుండేవాళ్ళు. ఎందుకో చాలామంది చాలా మాటలు చెప్తారు, ఇలా ఉండు అలా ఉండు ఎందుకు పట్టించుకోదని. కానీ ఎవరో ఒకళ్ళ మాట మనకు బాగా వస్తుంది. అలాగే కుమారి గారు అని చెప్పి మా ఇంట్లో 9 సంవత్సరాలు అద్దుకున్నారు. ఆవిడ చెప్పింది, ఎవ్వరు ఏ మాట అన్నా నువ్వు పట్టించుకోకు, నీ కళ కోసం నీ జీవితాన్ని అంకితం చేయి అని. ఆ మాట తర్వాత నేను రియలైజ్ అయ్యాను. సో ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోకుండా, సో ఆ రకంగానే ప్రక్రియలోనే ఈ కళని ఇంకా నేను తీసుకొస్తూ ఉన్నాను. ఎంత అవమానాలు పడ్డామో, కొన్ని ఫన్నీ సీన్స్ కూడా జరిగినాయి. నేను ఛాలెంజ్ 2001 ఈటీవీలో చేశారు ఉదయ్ భాను గారు యాంకరింగ్ చేసినప్పుడు, రియాలిటీ షోలో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు 2001. అప్పుడు ఇంకా చాలా సన్నగా ఉన్నాం ఇప్పటికన్నా. అక్కడ ఒక అతను ఇలా బాయ్స్ ఉంటారు కదా, వాడు ఒక అతను నన్ను చూసి నిజంగా అమ్మాయి అనుకుని ఇంకా పెళ్లి చేసుకోవాలి అన్నంత జస్ట్ ఫస్ట్ సైట్లోనే, ఫస్ట్ సైట్. తర్వాత నేను ఇంకా అక్కడి నుంచి అయిపోయింది ప్రోగ్రామ్, వెళ్ళిపోయాము. తను తర్వాత చెప్పారు, లేదు అమ్మాయి కాదు అబ్బాయి తను అనగానే జస్ట్ తర్వాత కొంచెం ఫీల్ అయ్యాడు. సో జస్ట్ ఫన్నీ మూమెంట్, ఫన్నీ మూమెంట్ అండ్ స్వీట్ మెమరీ అనుకోవాలి. జస్ట్ అంతే కదా. నాకు ఒకటి అర్థం కాలేదండి, మీరు బిఎస్సి బిఈడి కదా, అంటే ఇప్పుడు అది చదివి అదొక డిగ్రీ ఉంది మీకు. అవునండి. బట్ దీని మీద మీరు ఇంట్రెస్ట్ తో ఇది చేస్తున్నారు. ఇది కాక మీరు ఇంకేమన్నా చేస్తున్నారు? నేను గౌరీ శంకర నాట్యాలయ అనేటువంటిది ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. దాంట్లోనే చాలామంది విద్యార్థులకి కూచిపూడిలో శిక్షణ ఇస్తూ ఉన్నాను. దీంతో పాటు హరికృష్ణ ప్రొడక్షన్స్
అనేటువంటి ఒక ప్రొడక్షన్స్ కూడా స్టార్ట్ చేయండి. ఇందులో ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ ఫ్లవర్ అండ్ బెలూన్ డెకరేషన్స్ని కూడా చేయడం జరిగింది. మీకు తెలుసు కరోనా టైంలో చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. కళాకారులు అయితే చాలా ఇంకా ఎక్కువ ఇబ్బందులే పడ్డారు. ఎందుకంటే మాకు స్కూల్స్ లేవు, ప్రోగ్రామ్స్ Right. లేవు, ఏమీ లేవు. అలాంటి సందర్భంలో హరి అనే ఒక అతను అనమాట, 20 years కుర్రోడు. సో పరిచయం అయితే తనతో పాటు నేను వెళ్ళి డెకరేషన్స్ది హెల్ప్గా వెళ్ళేవాడిని. ఆ రకంగా నేను నేర్చుకోవడం జరిగింది. తర్వాత అమ్మ జాయ్ కేర్ హోమ్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించాను. ఇందులో భాగంగా ఏంటంటే వృద్ధులకి, డిజబుల్ చిల్డ్రన్స్కి అంటే మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులకి, అలాగే ఆర్ఫన్ స్కూల్ అనాథ పిల్లలకి, వీళ్ళందరికీ స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళకి మన డాన్స్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఎవరైనా వేరే వాళ్ళు కూడా ఏ కళాకారులైనా కూడా వచ్చి సాంగ్స్ పాడచ్చు, డాన్సులు వేయచ్చు, మ్యూజిక్ ప్లే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో వాళ్ళ దగ్గరికి స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళని కాసేపు ఆనందపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కిన్నెర వెల్ఫేర్ సొసైటీ అని చెప్పి మనకి మెహదీపట్నంలో నాగచంద్ర గారు ఉన్నారు, ఆవిడ చేతుల మీదుగానే అది ప్రారంభించాము. ఫస్ట్ ఇంటర్వ్యూస్ కూడా అక్కడే చేయడం జరిగింది అనమాట. ఓకే. ఒక ఛానల్ ద్వారా కళాకారుల్ని పరిచయ కార్యక్రమాలు చేయాలని చెప్పి సంకల్పించుకున్నాము. దాన్ని కళా పరిచయం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా నాట్య కళాకారులు, నాట్యానికి సంబంధించినటువంటి మాకు సహకారం అందించినటువంటి వాయిద్య కళాకారులు, అలాగే మేకప్, కాస్ట్యూమ్స్, తర్వాత సెట్టింగ్స్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా పరిచయం చేయాలని ఒక దృక్పథంతో స్టార్ట్ చేయబోతున్నాము. అది ఇంకా త్వరలో రాబోతుంది. ఇలాంటివి ప్రస్తుతానికైతే ప్రక్రియలు చేస్తున్నాం. రెండవది వచ్చేసరికి ఒక ప్రాజెక్ట్ని చేయాలని ఉంది. మన సమాజంలో ఎలా ఉంటుందంటే అండి, స్త్రీలు పురుషులు అంతే, కానీ స్త్రీలు పురుషులతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు. చాలామంది వాళ్ళని చూస్తే చాలా తక్కువగా చూస్తూ ఉంటారు, చాలా హేళన చేస్తూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదే. భగవంతుడు ఇచ్చినటువంటి వాళ్ళకి ఏం చేయగలరు? సాక్షాత్తు మహావిష్ణువే వేశారు కదా. అలాంటప్పుడు వాళ్ళను కూడా మనం సాక్షాత్తు అమ్మవారుగానే చూడాలి. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఎందుకు వాళ్ళకు కూడా డాన్స్ నేర్పకూడదు? ఓకే. ఆ అవకాశం అనేది దొరికితే, ఎందుకంటే నాకు పరిచయాలు లేవు, ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చి మేము డ్యాన్స్ నేర్చుకోవాలని అనిపిస్తే డెఫినెట్గా చెప్పాలనుంది. వాళ్ళకు ఒక జీవనోపాధి వస్తుంది. తర్వాత వాళ్ళు ఒకరి కింద పనిచేయక్కర్లేదు, వాళ్ళంతా వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా చేయకుండా వాళ్ళంటూ వాళ్ళు సొంతంగా ఒక నాట్యశాలని పెట్టుకునే అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ట్రాన్స్జెండర్స్ కూడా చెప్పాలని ఒక సంకల్పం అయితే ఉంది. సో ఆ భగవంతుడు దయతలిస్తే డెఫినెట్గా సాక్షాత్తు అమ్మవారి రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పితే అంతకన్నా అదృష్టం ఏమి ఉండదు. నిజం, ఖచ్చితంగా. ఇప్పుడు కేదార్నాథ్ గారు, అంటే మీరు ఇప్పుడు ఇంత నృత్యాన్ని మీరు అన్నారు ఇందాక సేవా స్వచ్ఛంద సంస్థలు అని, అంటే మీరు ఈ సేవా స్వచ్ఛంద సంస్థల్లో మీరు ఎలా అంటే పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఎలా ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ అక్కడ? అంటే వాళ్ళ దగ్గరికి ముందు వెళ్ళి మాట్లాడతామండి. చాలా మంది ఇంటర్వ్యూస్లో మనం ఏం చేస్తూ ఉంటారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నారు, అసలు ఏం జరిగింది, ఆల్రెడీ గతాన్ని మర్చిపోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. మనం మళ్ళీ ఈ క్వశ్చన్స్ వేస్తే గతం ఇంకా మళ్ళీ గుర్తొచ్చి వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. అందుకనే ఎటువంటి క్వశ్చన్స్కి తావు ఉండదు. వెళ్ళామా, మీరు ఏం తిన్నారు, మీకు ఏం కావాలి అనే విధంగా మా యొక్క నాట్యంతో మీరు ఆనందం పొందండి. అంటే ఎలాంటి స్వచ్ఛంద సంస్థలకు వెళ్ళి ఇప్పటి వరకు చేశారు మీరు? వృద్ధాశ్రమాలు, ఓకే, వృద్ధాశ్రమాలకు వెళ్ళడం జరిగిందండి. ఇంకా ఆర్ఫన్ స్కూల్స్కి వెళ్ళాలి, అలాగే డిజబుల్ చిల్డ్రన్ సెంటర్స్ కూడా వెళ్ళాలి. త్వరలో అవి కూడా వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించి మొత్తం మ్యూజిక్ వాళ్ళు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ కళాకారులు ఎవరైనా కూడా నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు కాంటాక్ట్ చేయొచ్చు. మంచిగా మన వంతు సాయం మనం చేస్తున్నాం. మనం పుట్టాము అంటే సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలి. నా చేతిలో డబ్బు లేదు, నా చేతిలో పరపతి లేదు, నా చేతిలో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, నా చేతిలో ఉంది ఒక కళ మాత్రమే. ఆ కళని వాళ్ళ ఆనందం కోసం ఇవ్వడమే నాకు సంతృప్తి ఇస్తుంది. మీరు ఆల్రెడీ అంటే మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాదు, మీరు యాజ్ ఏ ఒక గురువుగా కూడా మీరు నేర్పిస్తూ ఉంటారు. అంటే ఎలాంటి వాళ్ళకి మీరు నేర్పిస్తారు? ఇప్పటి వరకు ఎంతమందికి నేర్పించారు? నార్మల్గా 100కి పైగానే ఉన్నారండి నా స్టూడెంట్స్ అనేది. నా యొక్క టీచింగ్ ఈ వృత్తి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2002 నుంచి, నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నుంచి కూడా నేను ఇది
చెప్పడం అనేది జరుగుతుంది ఎంతోమంది విద్యార్థులకి. ఉమ్, దానిలో బాగానే మానసిక వికలాంగులకి, శారీరక వికలాంగులు, అలాగే ఆంధ్రులు, బ్లైండ్ పీపుల్స్ వాళ్ళకు కూడా నేను నాట్యం చెప్పడం జరిగింది. ఏలూరులో ప్రేమానితం వంటి ఒక డిజబుల్ చిల్డ్రన్స్ ఆశ్రమం ఉంది. సో దాంట్లో కూడా నేను చెప్పడం జరిగిందండి. వాళ్ళు ఇంచుమించు 50 సాంగ్స్ వరకు కూడా వాళ్ళు చేశారు ఓకే. క్లాసికల్ డాన్స్లో. మీరు అనుకుంటారు అంటే వాళ్ళు ఎలా చేయగలుగుతారు, అవును. అసలు మామూలు వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందిగా, మీరు చాలా కష్టపడి ఉంటారుగా ఉమ్, అనేది మీకు డౌట్గా ఉండొచ్చు. కానీ వాళ్ళే చాలా బాగా చేస్తారండి. ఎందుకు అంటే ఉమ్, నార్మల్ పీపుల్కి అన్నీ తెలుసు. సో Okay. వాళ్ళ యొక్క అటెన్షన్ నా మీద కన్నా చుట్టుపక్కల మీద ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు వినగలరు, వాళ్ళు చూడగలరు, వాళ్ళు ఆలోచించగలరు Correct. అన్ని. కానీ ఈ డిజబుల్ చిల్డ్రన్స్ వచ్చేసరికి ఎలా ఉంటారంటే వాళ్ళకి అవి ఏం తెలియదు. ఉమ్, మూగా చెవుడు పిల్లలకి చెప్పాను, నన్ను చూస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. ఉమ్, సో అందుకనే వాళ్ళ అటెన్షన్ అంతా నా మీదే ఉంటుంది, Correct. వాళ్ళ ఏకాగ్రత ఉంటుంది. భగవంతుడు ఒకడికి ఒక లోపం ఇచ్చారు అంటే ఇంకొక చోట ఏదో గొప్ప వరం ఖచ్చితంగా. ఇస్తారు. అవును. సో వాళ్ళకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఏకాగ్రత. ఏకాగ్రత. ఏకాగ్రతతో వాళ్ళు చాలా అభివృద్ధి చెందడానికి ఉంటుంది. ఈరోజు మీరు చూశారు, నార్మల్ పీపుల్ కన్నా ఈరోజు డిజబుల్ శారీరక వికలాంగులే చాలా ముందు అవును. ఉన్నారు. అవును. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా వాళ్ళకి ఏదో శక్తిని ఇస్తారు. దేవుడు అవునండి, ఖచ్చితంగా శక్తిని ఇస్తాడు, ఏకాగ్రతని ఇస్తారు. అవునండి. అందుకే వాళ్ళు ఆ స్థాయిలో ఉండగలుగుతారు. సో ఫైనల్గా మనం కేదార్నాథ్ గారు, మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే మీకు ఎలాంటి సపోర్ట్ వెనకాల నుంచి, బాగా కష్టకాలంలో మనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళతోనే సమానం, అవునండి, దేవుళ్ళే వాళ్ళు. ఏదైనా సరే మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేసిన వాళ్ళని, అట్ ద సేమ్ టైం మనకు హెల్ప్ చేయకుండా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మానసికంగా కానీ ఏ విధంగా అయినా ఇద్దరు గుర్తుంటారు మనకి. సో ఆ అవును. విధంగా మీకు ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మీలాంటి ఛానల్స్ ద్వారానే నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. ఎవరికైనా మొట్టమొదటిగా మనకి సహాయం చేశారు అంటే అది మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే. కరెక్ట్. మా నాన్నగారు అయితే నాకు చిన్నతనంలోనే స్వర్గస్థులయ్యారు. ఇంకా మా అమ్మగారే చూశారు. మా అమ్మగారు కూడా తర్వాత హైదరాబాదు నా దగ్గరికి రావడము, కొన్ని ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు రావడము, సో తర్వాత ఇటు రావడము, ఇటు వచ్చిన తర్వాత ఆవిడికి హెల్త్ ప్రాబ్లం ఉందండి, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఓకే. అది దాదాపు తెలియలేదు. చాలా సంవత్సరాలు మేము టెస్టులు చేయించాం కానీ ఎక్కడ బయటపడలేదు, కరెక్ట్ ట్రీట్మెంట్ రాలేదు. ఓకే. సో తర్వాత ఒక 2 ఇయర్స్ బ్యాకే సురేష్ అనేటువంటి నా ఫ్రెండ్ ఒక అతను కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు యాజ్టో ఈ హార్ట్ డిపార్ట్మెంట్లో. సో తన ద్వారా నగేష్ గారు అని ఒక ఆయన మా అమ్మగారికి బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డా, ఒక్కనే ఉన్నాను, ఎవ్వరూ లేరు. కానీ నా స్నేహితులు అందరూ కూడా మా అమ్మగారు ప్రాణాలతో నిలబడాలని చాలా సపోర్ట్ చేసి చాలా అమౌంట్ నాకు పంపించి ఆవిడ ఈరోజు బతుకున్నారు అంటే వాళ్ళందరి కారణమే. ఈరోజు నేను బతుకుతున్నాను అంటే అది ఓన్లీ మా అమ్మగారి కోసమే. ఒక్క మాట చెప్పాలండి, ఈరోజు ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, ఎంత పరపతైనా సంపాదించవచ్చు, ఎంత పేరైనా సంపాదించవచ్చు, కానీ తల్లిని పోగొట్టుకున్నవాడు ఎవ్వరూ కూడా తల్లిని సంపాదించుకోలేరు. ఈరోజు నేను ఇంత బాగా ఉన్నాను అంటే అది పూర్తిగా కూడా ఓకే. ఓకే. మా అమ్మగారి. అర్థమవుతుంది మీ అమ్మగారు అంటే మీకు ఎంత ప్రేమనో మీరు మాటల్లో ఎవరికి ఉండదమ్మా, ఎవరికి ఉండదు అమ్మగారు అంటే ప్రేమ. అవును. నా ఖచ్చితంగా. మోసాలు మోసి ఉమ్, కని పెంచి పేగు తెంచి పుట్టించినటువంటి తల్లి. కానీ ఈరోజు ఆ తల్లిదండ్రులని వదిలేసి రోడ్డు మీద పడేసి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారే. ఎడిపోతుంది మన సమాజం, ఏమవుతుంది నెక్స్ట్ మన జనరేషన్ మనకి ఏమి ఇస్తున్నాం? చెప్తున్నా. అవును. తల్లిదండ్రులు వదిలేమని ఇస్తున్నామా, తల్లిదండ్రులు గెంటేమని ఇస్తున్నామా, మన పిల్లలకి మనం ఏం చెప్తున్నాం? నిజంగా చెప్పాలంటే చాలా అమానుషంగా, ఆఖరికి ఒక జంతువులు కూడా తమ పిల్లల దగ్గరికి ఎవరైనా వస్తే చాలు వెంటనే తల్లి వచ్చేసి చేసేది. ఆ పిల్లలు కూడా తల్లి దగ్గరికి వెళ్తున్నారు. జంతువులకు ఉన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా ఈరోజు మన సమాజంలో ఉండట్లేదు. కానీ ఇంకొకటి చెప్పాలండి, ఈరోజు తల్లిదండ్రులు సరిగా లేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ సుఖ సంతోషాల కోసం పిల్లలని కూడా పక్కన పెట్టేసి పిల్లల్ని అమ్మేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మరి మిగతా వాళ్ళు కూడా తల్లిదండ్రులకి విలువ ఇవ్వలేకపోతున్నారు. సో నేను ఒకటే చెప్తానండి, మన తల్లిదండ్రుల సపోర్ట్ మనకి ఎప్పుడూ ఉంటుంది. మన తల్లిదండ్రుల్ని మన జీవితాంతం మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనకి భార్య రావచ్చు, పిల్లలు రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో నాకు ఫస్ట్ సపోర్ట్
మా అమ్మగారే. ఇంకా తర్వాత వచ్చేసరికి హైదరాబాద్ నేను 2012లో రావడం జరిగింది. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు చాలామంది సపోర్ట్ చేశారు. సురేంద్ర అని ఒక డాన్సర్, అలాగే శోభానాయుడు గారి స్టూడెంట్ క్రాంతి నారాయణ అని ఒక అమ్మాయి, అజయ్ చక్రవర్తి, బాలాజీ గారని చెప్పి ఒక మాస్టర్ గురువు గారు అనమాట. ఆయన అరుణా భిక్షు గారు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆవిడ. వనజా ఉదయ్ గారు మన తెలుగు యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా ఆవిడ. ఇలా ఎంతోమంది, అలాగే సురవరు ప్రమేష్ గారు అని విజయవాడ ఆయనలో ఉంటారు, ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఏలూరులో కూడా చాలామంది, కేవి సత్యనారాయణ గారు ఆయన కూడా నిజంగా చాలా మూవీస్ కూడా ఆయన దర్శకత్వం వహించారు, ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఇంతకన్నా ముందు చెప్పాలంటే అందరికీ సుప్రచితులు జయలక్ష్మి గారు, అటు బుల్లితెర వెండితెరలో కూడా నటించారు. మీకు మన అరుంధతి మూవీలో చేశారు, తర్వాత ఒంగోలు గిత్త మూవీలో ప్రకాష్ గారు మిస్సెస్గా చేశారు జయలక్ష్మి గారు. ఆవిడ మంచి డాన్సర్ అండి, చాలా గొప్ప డాన్సర్ ఆవిడ. ఆవిడ నాకు ఏలూరులో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అక్క అని చెప్పగానే వెంటనే ఆవిడ నేను చూసుకుంటాను నీ దగ్గర అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. 2 నెలలు అక్కడే ఉన్నానండి. తర్వాత నేను సంఘమిత్ర స్కూల్ అని చెప్పి నిజాంపేటలో ఉంది, అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ అరుంధతి మేడం గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను ప్రెజెంట్ వచ్చేసరికి మహర్షి విద్యామందిర్ కొండాపూర్లో ఉంటుంది, అక్కడ వర్క్ చేస్తున్నాను అనమాట డ్యాన్స్ టీచర్గా. అక్కడ కూడా ప్రిన్సిపాల్ మేడం గారు నిజంగా నాకు ఒక అమ్మలాగా నాకు చాలా గైడ్లైన్స్ ఇస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కరోనా టైంలో నన్ను నా స్నేహితులు అందరూ అండి చాలామంది వాళ్ళు అమౌంట్ ఇచ్చి నన్ను ఆదుకున్నారు. అలాగే నాకు జాబునిచ్చి ఆదుకున్నారండి. తాండూరులో కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ఒక ప్రిన్సిపాల్ ప్రశాంత్ గారు అండ్ డైరెక్టర్ సతీష్ గారు, వీళ్ళిద్దరూ కూడా నన్ను చాలా ఆదుకోవడం జరిగింది. అలాగే నా ఫ్రెండ్ రామకృష్ణ అని చెప్పేసి యోగా ట్రైనర్, ఈయన కూడా, ఇంకా ఇలా చాలామంది అండి, పేరు పేరుగా చెప్పలేం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదుకున్నారు. చాలామంది అంటారు నేను ఒక్కడనే గ్రేట్, నేనే అంతా సాధించాను. చాలా తప్పండి. మన వెనకాల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరో ఒకళ్ళు మన వెనకాల ఉంటారు. సో వాళ్ళందరినీ మనం జీవితాంతం, మనకి చిన్న మేలు చేసిన వాళ్ళకి జీవితాంతం మనం రుణపడి ఉండాలి, మర్చిపోకుండా ఉండాలి. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే చేసిన మేలు ఈ సెకండ్ చేస్తే ఆ సెకండ్ నెక్స్ట్ సెకండ్ మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఫుల్ సాటిస్ఫై అనుకుంటా, ఫుల్ హ్యాపీ. అవునండి. ఏదన్నా ఒక కోరికలు ఏమన్నా ఉన్నాయంటే ఏ కోరికలు చెప్తారు మీరు? ఉన్నాయండి, ఒక 4 కోరికలు ఉన్నాయి. ఓకే. ఒకటి, విశ్వనాథ్ గారిని సన్మానం చేసుకోవాలని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు కేదార్నాథ్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అంటే అది కారణం విశ్వనాథ్ గారి. కానీ మరి నా దురదృష్టం ఏంటో ఆయన చేయించుకోలేకపోయాను. తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్నైనా పిలిచి నేను ఫెలిసిటేషన్ చేసుకుని ఆ యొక్క కోరికని నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ తప్పకుండా వాళ్ళు చూస్తే నాకు ఉన్నటువంటి ఏదైనా ఫంక్షన్స్లో వాళ్ళు గెస్ట్గా వచ్చి నా కోరిక నెరవేర్చారని కోరుకుంటున్నాను. అలాగే పైనుంచి ఆయన కూడా నన్ను దీవిస్తాడని కోరుకుంటున్నాను. ఇంకా రెండో కోరిక వచ్చేసరికి ఈ కళ మొత్తం జీవితం అంతా కళ కోసమే. నాకంటూ ఏ కోరికలు లేవండి. స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తూ నా తుది శ్వాస విడిచిపోవాలి. అందరి చావులాగా నాకు రాకూడదు. స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తూనే అలాగే ఆ నటస్వామిలో ఐక్యమైపోవాలి. అదొక్కటే నేను కోరుకునేది. ఇంకా మూడోది వచ్చేసరికి నన్ను కన్న తల్లి ఎన్నో కష్టాలు పడింది. మళ్ళీ జన్మ అనేది ఉంటే ఆ తల్లి కడుపునే పుట్టాలి. బాధపడకండి ఖచ్చితంగా లేదండి. నెరవేరుతాయి. ఎందుకంటే ఒక కళాకారుడు అంటే సొసైటీకి చాలా చిన్నతనం. ఎన్నో కష్ట నష్టాలను భరించి ఎన్నో అవమానాలను ఎదుర్కొని మీకోసం చేస్తున్నాం. ఇది మా కోసం చెయ్యట్లా. మేము డబ్బు సంపాదిస్తున్నాం, అది ఎంతవరకు మేము తినడానికి కోసం. కానీ ఆనందం అనేది ప్రజల కోసమే. కానీ అది ఎవరు అర్థం చేసుకోవట్లా. సో ఎప్పటికీ మా అమ్మగారి కడుపునే నేను పుట్టాలి. ఎప్పటికీ మా గురువు గారు పార్వతీ రామచంద్ర గారి దగ్గరే నేను మళ్ళీ విద్యను అభ్యసించాలి. ఈ 4 నా చివరి కోరికలు. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు కేదార్నాథ్ గారు. కళాకారులు అంటేనే
చాలా సెన్సిటివ్ అండి. చాలా సెన్సిటివ్. నిజంగా చాలా అవమానాలు భరించాలి. ఇంత ఏదో వేషం వేసుకొని కూర్చోవడం అనేది అంత ఈజీ కాదు. ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత ఎన్ని ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎన్ని తీసుకోవాల్సొస్తదో మీరు అవును. అవమానాలు. అవన్నిటిని కాదు అని ఎదిరిస్తేనే మీరు ఈరోజు ఈ స్టేజ్‌లో ఉండగలుగుతారు. చెప్తే గాని నమ్మరు. మీరు మేల్ అని. అంటే అంత చక్కగా చందమామ లాంటి మొహంతో, ముఖబింబంతో చక్కగా అందంగా ఒక సత్యభామలాగా ఉన్నారు కూర్చొని. ఇలాంటి టైంలో ఇలా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు. ఖచ్చితంగా ఇష్టపడటం అది సహజం. అయితే ఇది ఫీమేల్ గెటప్. మేల్ గెటప్‌లో ఉన్న కేదార్‌నాథ్ గారు ఎంతమందిని ఇష్టపడ్డారు? ఎంతమంది వెంట పడ్డారు? ఎంతమందిని ప్రపోజ్ చేశారు? లేదండి. అసలా నా లైఫ్‌లోనే ఆ టైప్ ఆఫ్ ఈవెంట్ అనేదే లేదు అసల. ఓకే. ఎవరిని ఇష్టపడలేదు. ఇంక మొదటి నుంచి డాన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక డాన్సే ప్రపంచం. హ్మ్. నుంచున్నా డాన్సే, పడుకున్నా ఆలోచన డాన్సే, కూర్చున్నా డాన్సే, డ్రైవింగ్ చేస్తున్నా డాన్సే. సో ఇంకా ఒకళ్ళ వెనకాల పడాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇంకా అసలు ఇన్ని ఆ ఏమీ లేవు. ఆలోచన లేదు, టైం లేదంటారా? ఆలోచన అసలు లేదు. సో ఆలోచన లేనప్పుడు ఏదో టైంతో ఆటోమేటిక్గా సంబంధం లేదు. అంతే టైంతో సంబంధం అంతే లేదు. అండి. అలాంటివి అయితే నా ఎక్స్పీరియన్స్‌లు ఏమి లేవు. సో ఎవరన్నా మిమ్మల్ని చూసినప్పుడు అసలు ఈయన మేల్‌గా ఎలా ఉంటారు? ఇదైతే మనం ఫీమేల్ రూపంలో చూస్తున్నాం. మేల్ రూపంలో ఎలా ఉంటారని ఎవరన్నా మిమ్మల్ని అడిగారా? నేను మీరు ఎలా అలా ఉంటారు అనేసి? ఫిమేల్‌గా చేసి మేల్‌గా వెళ్తే హ్మ్. నన్ను ఎవరు గుర్తుపట్టరండి. గుర్తుపట్టరు. లేదు. నార్మల్‌గా ఇలా వచ్చినప్పుడు ఉన్నప్పుడు నెక్స్ట్ ఇదంతా తీసేసి నార్మల్ పర్సన్ కేదార్‌నాథ్‌లా ఉంటే మాత్రం గుర్తుపట్టరు చాలామంది. అలా చాలా సన్నివేళ తర్వాత నేను చెప్పుకోవడం జరిగింది. ఆహా. ఇగో పలానా రోజు నేను మీ దగ్గర ప్రోగ్రామ్ చేశాను కదా ఓకే. అని చెప్తే అప్పుడు వాళ్ళు గుర్తుపడతారు. సో మీకైతే చాలా ప్లస్సే అండి. ఎందుకంటే ఎవరు గుర్తుపట్టరు కదా. అవునండి. ఒక రూపంలో వెళ్ళి ఇంకో రూపంలో రావచ్చు. సో అదంతా భగవంతుని నిజంగా. దయ. ఎందుకు అంటే నేను ఒక క్యారెక్టరే కాదండి. మగవాళ్ళలో ఉన్నప్పుడు మహిషాసుడు, భస్మాసురుడు, రావణాసుడు, కృష్ణుడు, రాముడు అలాంటి రోల్స్ చేసాం. ఇటువైపు అమ్మవారు, సరస్వతి, లక్ష్మి, ఇంకా చాలా రోల్ చేసాం. సో ఏ రోలు చేసినా ఆ రోలులో అలా ఉండిపోవడం, ఆ క్యారెక్టర్లో అలా ఉండిపోవడం అనేది అది భగవంతుడు ఇచ్చినటువంటి నాకు పెద్ద వరం. ఒకే ఒక నాట్యంలో కూడా 8 క్యారెక్టర్లు 9 క్యారెక్టర్లు నేను మార్చేవాడిని. సో అందుకనే నేను చాలామంది ఎక్కువ క్యారెక్టర్ మార్చాలి అంటే కేదార్ని పిలుచుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అదంతా ఆ నటరాజ్ స్వామి నాకు ఇచ్చినటువంటి వరమే. ద్విపాత్రాభినయం చేసేవాళ్ళు. ద్విపాతే కాదు ఇంకా చాలా ఇంకా ఎక్కువ. చాలా సూపర్. నిజంగా అది దైవవరమే అని చెప్పుకోవాలి. అంతే అండి. అదేదో శక్తి బలం వారి బ్లెస్సింగ్స్ ఉంటేనే ఇన్ని గెటప్లు ఒకటి ఆ నటరాజన్ స్వామి యొక్క ఆశీస్సులు, రెండోది మా గురువు గారి యొక్క అనుగ్రహం, తర్వాత వచ్చేసరికి మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.